కల్వకుంట్ల కవిత గారి లేఖ ఒకటి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయింది. ఆ లేఖలో ఆమె డియర్ డాడీ అని చంద్రశేఖరరావు గారికి లేఖ రాసినట్టుగా, ఎల్కతుర్తి సభ తర్వాత ప్రజల్లో వచ్చినటువంటి అనుకూల స్పందన, వ్యతిరేక స్పందన, ఈ అంశాలతో పాటు కేసీఆర్ ప్రసంగం పైన ఆయన చేసినటువంటి ప్రసంగం కొన్ని చోట్ల ఎందుకు మెప్పించలేదు, కొంతమందికి ఎట్లా నచ్చలేదు అనేటువంటి వివరాలతో కూడినటువంటి లేఖ. అది దాదాపుగా అన్ని పత్రికలు కవర్ చేసినట్టున్నాయి. అసలు ఆ లేఖ ఎట్లా లీక్ అయింది? కూతురు తండ్రికి లేఖ రాసింది. పర్సనల్ నిజంగా అది ఆమె రాసిన లేఖనేనా చెప్పలేం. ఇప్పుడు ఆమె నోరు తెరిచే వరకు తెలియదు. కానీ కేసీఆర్ కుటుంబంలో ఓ అలజడి ఉంది, ఓ పంచాయతీ నడుస్తూ ఉంది అనేటువంటి ఒక వాతావరణాన్ని మాత్రం కల్పించింది బీఆర్ఎస్ పార్టీ లెక్క కనిపిస్తూ ఉంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, కల్వకుంట్ల కవిత గారు ప్రతిసారి ఇట్లే లేఖలు రాస్తారా? రాసిన ప్రతిసారి ఈ లేఖ లీక్ కాలేదు. మరి ఈసారి ఎందుకు లీక్ అయింది? వాళ్ళే లీక్ చేసి ఉంటారు. లేకపోతే అది కేసీఆర్ దాకా పోయేటువంటి లేఖ కూడా కాకపోవచ్చు, లేదంటే బయట ఇంకెవరైనా సృష్టించవచ్చు. కానీ చర్చ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబం చుట్టూ జరిగేటట్టు మాత్రం ఒక ప్రయత్నం జరిగింది. నాకు మొన్న రాత్రి పంపిరా లేఖ ఎవరో, ఇది ఎక్కడదా ఇది ఫేక్ అయ్యిందని నేను పక్కకు పారేసిన, ఎందుకంటే దానికి అథెంటిఫికేషన్ లేదు. అయితే నిన్న చూసేసరికి దాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఏంది లేఖ అంటే, ఆ లేఖ ద్వారా కేసీఆర్ పైన, బీఆర్ఎస్ పార్టీ పైన కల్వకుంట్ల కవిత తన అసహనాన్ని వ్యక్తం చేసినట్టుగా ఆ లేఖలో 6-7 పేజీల లేఖలో చెప్పినట్టుగా ఉంది. వాళ్ళ నాయన దగ్గరికి డైరెక్ట్గా పోయి ఈ లేఖ రాసినంత సేపట్లో ఆమె ఇంటికి వెళ్ళి ఫామ్ హౌస్ పోయి చెప్పి మళ్ళీ రావచ్చు, లేకపోతే ఫోన్ చేయొచ్చు, ఫోన్లో కూడా మాట్లాడవచ్చు. డాడీ ఇట్లా అయిందని. ఈ లేఖ ఎట్లొచ్చింది మధ్యలోకి? ఇదొక ప్రాపగండా, ఇదొక ఏది అంటే మళ్ళీ అది బీఆర్ఎస్ అనుకూల మీడియాలో ఇస్తే తప్పవుతుందని వ్యతిరేక మీడియాకు పంపించారు అందరు. నాకు కూడా పంపిరు. అది విషయం ఏంటంటే, ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారికి బీఆర్ఎస్ పార్టీలో పొసుగుతలేదు, ఆమెను చిన్నచూపు చూస్తున్నారు అనేటువంటి ఒక సానుభూతి కార్యక్రమానికి తెరలేపినట్టుగా కనిపిస్తూ ఉంది ఆ లేఖ. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి,